నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యాక్షన్ బాధితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లోకేష్. ఫ్యాక్షన్ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే తమ లక్ష్యమన్న మంత్రి. కోడూరు, పాలకొల్లు మండలాల్లో ఆర్ఎండ్బి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగితేనే ప్రజలకు మనుగడ ఉంటుందని వ్యాఖ్య. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడన్న మాజీ మంత్రి రోజా. టీటీడీలో వరుస ఘటనలకు కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత మనోహర్ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్ కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 27వ తేదీన అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించి శాసన మండలికి పంపించామని ప్రస్తావించారు. అక్కడ బిల్లు ప్రవేశపెట్టలేదని 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని చెప్పుకొచ్చారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం ప్రకటించారని గుర్తు చేశారు. 2004 తర్వాత దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 164 మంది తెలుగుదేశం కార్యకర్తలను దారుణంగా చంపేశారని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష, ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడని హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్ లోకి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఆ ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి. వాడు జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. అధ్యక్ష, విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం. కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా కేబినెట్ లో కూడా నాకు అన్న సమానమైన పవన్ అంతా కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే, ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి, అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే
అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం, కేబినెట్ లో డిస్కస్ చేసాం, కేబినెట్ ఆమోదం. భవిష్యత్ తరాల వారికి అభివృద్ధి ఫలాలు అందించే అధ్యుడు సీఎం చంద్రబాబు అని దూరదృష్టితో పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ము చిక్కాలలో 1 కోటి రూపాయల 50 లక్షలతో చేపట్టనున్న మడుగు పోలవరం ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణం పనులకు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణతో కలిసి ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పాలకొల్లు మండల నాగరాజుపేటలో 430 కోట్లతో వెంకటాపురం ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ము చిక్కాలలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కూటమి రాగానే రోడ్లపై దృష్టి పెట్టామని అన్నారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగితేనే ప్రజలకు మనుగడ ఉంటుందని అన్నారు. సంబంధించి 1,50 లక్షల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ కొమ్ముచిక్కాల గ్రామంలో. ఇదే కొమ్ముచిక్కాల గ్రామంలో 3,08 లక్షల రూపాయలతోటి ఆర్డబ్ల్యూఎస్ త్రాగునీటి మంచినీటి పథకాన్ని పనులు కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ 15-18 నెలల కాలంలో. ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైన్లకు సంబంధించి ఈ గ్రామంలో 45 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా ఈ గ్రామంలో వర్కులు జరుగుతుంది 18-20 నెలల కాలంలో. ఇప్పుడు మా సోదరి మన అడిగారు రోడ్డు, మీరు అడిగినటువంటి రోడ్డు కూడా మరి 1,36 లక్షల రూపాయలు పంచాయతీ రాజ్ లో ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మరి పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. కొమ్ముచిక్కల టు అర్ధగట్ల వరకు రోడ్డు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ దాని రిపేర్లు బ్యాలెన్స్ పనుల నిమిత్తం 11,58,000 దానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్ననే దానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ గ్రామంలో రైతాంగానికి సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్లు కూడా మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 23 లక్షల రూపాయలు ఒక గ్రావెల్ రోడ్డు, 27 లక్షల రూపాయలు ఒక గ్రావెల్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాపాకు ఛానల్కు సంబంధించి సిసి వాల్ నిమిత్తం 75 లక్షల రూపాయలు ఒకటి, 31 లక్షల రూపాయలు ఒకటి. అంటే ఈ రకంగా పెద్ద ఎత్తున మన యొక్క కొమ్ముచిక్కాల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎంతకాలంలో 18-20 నెలల కాలంలో రహదారిని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. జరుగుతున్న ఈ కార్యక్రమం కూటమి నాయకత్వంలో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం. లేని పక్షంలో ఆర్థిక ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కోవడం ఈ రాష్ట్రంలో సాధ్యమైనది కాదు. కానీ ఈనాడు మోడీ గారి యొక్క, ప్రధాని మోడీ గారి యొక్క సహకారం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కూటమి నాయకత్వానికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన భూమికి చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈనాడు పోలవరం ప్రాజెక్టు చేస్తూ ఉన్నాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయారని,
అలాంటి వ్యక్తిని తక్షణం టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఈ వీడియోలతో హిందూ సమాజం నిర్ఘాంతపోయిందని, సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. శ్రీవారికి సేవ చేసే అవకాశం లభిస్తే అదృష్టంగా భావించాల్సింది పోయి టీటీడీలో రాజకీయాలు చేస్తున్నారని, జగన్ పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ గౌరవం, ఆలయ పవిత్రతను కాపాడాలంటే బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తప్పించాలని స్పష్టం చేశారు. దేశంలో ఏ ప్రముఖ దేవాలయంలో అయినా ఇలా వీడియోలు బయటపడ్డ చైర్మన్ గా ఉన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఎంత నీచం అండి. అసలు అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అలాంటిది సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి వస్తే ఈరోజు బీఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కడైనా ఆయన ప్రవర్తించాడా? ఆయన భాషలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని, ఆయన చేసే పనుల్లో గాని ఎక్కడైనా ఒక హుందాతనం గాని, ఒక గౌరవం గాని ఉందా అని అడుగుతున్నాను. ఆయన ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బీఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్నీ ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన TV5 బీఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బీఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు, దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవటం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్ లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం, భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బీఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట వేయాలనిపించింది నాకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.